మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసంలో దీపావళి సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రతి ఏడాది కూడా కుటుంబ సభ్యులతో బంధువులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం ఆచార సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా కన్నుల పండుగగా దీపావళి పండుగ జరుగుతుంది. మాజీ మంత్రి రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? మా వరకైతే మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం, తెలుసు కదా. కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. సో అది మా ప్లానింగ్. కానీ రాష్ట్రంలో మీరు చూస్తే ఈ 16 నెలలుగా అందరూ ఎంత కష్టపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మహిళలకి మానపానాలు పోయి ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. నిరుద్యోగులు అయితే వలస వెళ్తున్నారు, చదువుకుండే పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ లేక కూలీలుగా మారుతున్న పరిస్థితి, ఆరోగ్యశ్రీ లేక ఎంతమంది పిట్టల్లో రాలిపోతున్నారో మనం చూస్తున్నాం. సో మామూలుగా దీపావళి అంటే చెడు మీద మంచి సాధించిన విజయం. నరకాసురుడు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుంటే అతన్ని వధించిన రోజు అందరూ సంతోషంగా ఈ దీపావళిని కన్నుల పండుగగా జరుపుకుంటారు. అంటే వాళ్ళ జీవితాల్లో చీకట్లు పోవాలి, వెలుగులు నిండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీపావళి చాలా సంతోషంగా జరుపుకుంటాం. సో ఈ రాష్ట్రంలో కూడా నరకాసుడి వల్ల చాలామంది కష్టపడుతున్నారు. ఆ కష్టాలన్నీ దూరం అవ్వాలి అంటే మళ్ళీ జగనన్న రాజ్యం రావాలి, రాజశేఖర్ రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలి. అప్పుడే ప్రజలు సంతోషంగా ప్రతి పండుగను కూడా జరుపుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకే తెలుసు, ఏ పండుగ వచ్చినా జగన్ గారు ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్తో ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు నింపి వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా పండుగని అంగరంగ వైభవంగా జరుపుకునే అవకాశాన్ని కల్పించారు. ఈరోజు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ ఏ పండుగ చేసుకోలేని పరిస్థితి. ఏమంటే ఎవరికి ఏ వెల్ఫేర్ స్కీమ్ అందట్లేదు, ఎక్కడ కూడా ప్రజలకు ఒక సంతోషం లేదు, షాపుల వాళ్ళకి ఒక బిజినెస్ లేదు, ఎక్కడ ఏం లేదు. ఓన్లీ తెలుగుదేశంలో కొంతమంది ఈరోజు లూటీ చేసుకుని హైదరాబాద్లో పోయి ఎంజాయ్ చేసుకుంటున్నారు దీపావళి. అది కూడా ఆంధ్రప్రదేశ్లో చేసుకోవట్లేదు, అది సిగ్గుచేటు. ఈరోజు రైతులు కూడా ఇది సొంత సీఎం సొంత జిల్లాలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 6 నెలలైనా కూడా వాళ్ళకి ఇంతవరకు మామిడి పంటలకు సంబంధించి ఆండలేదు. బాధాకరమైంది ఏంటంటే సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడుకి మామిడికాయ రైతులు అన్యాయం అయిపోతున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంతవరకు తెలియనట్టు ఎలా నటించారో మనం చూసాం. జగన్ గారు వచ్చిన తర్వాత ఆ జన సమూహాన్ని చూసి ఎస్పీ గారిని పెట్టుకుని ఏ విధంగా ఎక్కడికక్కడ ఆపేది, వాళ్ళ మీద కేసులు పెట్టేది, అసలు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని బెదిరించింది అన్నీ మనం చూసాం. అయినా ప్రజలు ఎక్కడ ఆగకుండా ఏ విధంగా వచ్చారో చూసాం. సో అప్పుడు వాళ్ళకి భయం వేసి మేము ప్రభుత్వం నుంచి ఒక అమౌంట్, ఫ్యాక్టరీల నుంచి ఒక అమౌంట్ తీసిస్తామని చెప్పారు. మా పోరాటం, రైతుల పోరాటం వల్ల ఈరోజు ప్రభుత్వం నుంచి అయితే ఒక అమౌంట్ వచ్చింది, కానీ మెజారిటీ అమౌంట్ ఏదైతే ఫ్యాక్టరీ నుంచి రావాలో అది ఇంతవరకు రాలే. అది కూడా ప్రభుత్వ బాధ్యతే. వాళ్ళు బాధ్యత తీసుకొని ఆ డబ్బు కూడా రైతులకు వేయాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో చెరుకు రైతులు కానీ, మామిడి రైతులు కానీ, పాడి రైతులు కానీ ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడప్పుడు నష్టపోతూనే ఉన్నారు. సో వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాలి అంటే మళ్ళీ రాజన్న రాజ్యం, జగనన్న రాజ్యం రావాలి. దానికోసమే ఈరోజు మేము లక్ష్మీదేవి పూజ చేసుకున్నాం, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మళ్ళీ మంచి వ్యక్తి జగనన్న వస్తేనే అందరికీ కులం మతం పార్టీ చూడకుండా అందరికీ మంచి జరిగే అవకాశం ఉంటుంది. అందరి జీవితాల్లో ఇలాగ వెలుగులతో నిండుతాయి. మేడం, ఈరోజు ఉద్యోగస్తులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. చివరి నిమిషంలో కూడా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి? ఇది ఉద్యోగస్తులకి తెలుసు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఎవరికి ఏమీ చేయలేదు, చేయడానికి కూడా తెలుసు. కానీ జగనన్న ఎంతమందికి చేశారు, వాళ్ళకి కూడా ఈసారి గవర్నమెంట్లోకి వచ్చాక చేసే అవకాశం ఉంటుంది. కానీ కక్ష కట్టుకొని ఏ విధంగా జగనన్న మీద ప్రచారం చేశారో మనం చూసాం. కానీ అలా చేసిన ప్రతి ఒక్కరు ఈరోజు బాధపడుతున్నారు, వాళ్ళు చేసిన తప్పును తెలుసుకుంటున్నారు. చేసే అవకాశం ఉంటే నేను ఎప్పుడు చెప్తాను, ఏదైనా అభివృద్ధి కానీ, వెల్ఫేర్ కానీ, ఉద్యోగస్తులకు కానీ ఎవరికి ఏది కావాలన్నా చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా జగనన్న 100% చేస్తారు. అది జరగలేదు అంటే జగనన్న చేయలేదు అని కాదు, అది జరగదు అని. అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా ఎలక్షన్స్ ముందు నేను చేసేస్తా, నేను పొడి చేస్తా, నేను జించేస్తా అని చెప్తారు, తర్వాత ఏమీ ఉండదు. సో అలా మోసపోకుండానే మనం ప్రతిసారి చెప్తున్నాం. అయినా వాళ్ళు మోసపోయి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, అదే ప్రాబ్లం. రాష్ట్ర ప్రజలకు దీపావళి సందర్భంగా విషయం చెప్తారు. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి, సేఫ్ దీపావళి. థ్యాంక్ యూ మేడం.
ప్రస్తుతం మనం చూస్తున్నాం దీపావళి సంబరాలు మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నారావారి పాలనలో ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడంలో నారావారి చరిత్ర గతంలో చూసుకున్నాం. సొంత జిల్లాలోనే ఈరోజు మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో చూస్తున్నామని చెప్పేసి పండగ లేకుండా రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి.